తెలంగాణ పాలిసెట్ 2025కి సంబంధించి మనం కాలేజ్ లోపల రిపోర్ట్ చేసేటప్పుడు ఎట్లాంటి డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది, ఎట్లాంటి డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది జాయిన్ అయ్యేటప్పుడు అని చెప్పి మనం అయితే ఈ వీడియో లోపల డీటెయిల్గా మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్గా పాలిసెట్కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఇట్లాంటి వీడియోస్ ఫర్దర్ కూడా చేసుకుంటూ ఉంటాం మీ అడ్మిషన్ ప్రాసెస్ అయిపోయేంత వరకు. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ మనకి రిపోర్టింగ్కి సంబంధించి 28th జూలై, 29th జూలై అండ్ 30th జూలై ఈ 3 days ఆఫ్ టైం అయితే ఉంది 2025 లోపల. సో డేట్స్ లోపల ఏమన్నా చేంజెస్ అయినా కూడా అండ్ దాని తర్వాత మనకు రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలి అనేది కూడా ఫర్దర్ వీడియోస్ లోపల మనం మాట్లాడుకుందాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకు నెక్స్ట్ మనకి సెకండ్ ఫేజ్కి సంబంధించి ఆర్ఎల్స్ ఫైనల్ ఫేజ్కి సంబంధించి రిజల్ట్స్ అయితే రిలీజ్ అయిపోతాయి సీట్ అలాట్మెంట్స్. సో ఒకవేళ మీకు సెకండ్ ఫేజ్లో వస్తే మాత్రం సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్కి వెళ్ళి మనం సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళి ఆఫ్లైన్ లోపల సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ సర్టిఫికేట్ సబ్మిట్ చేసే టైం లోపల మనం ఎట్లాంటి డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయాలి అని చెప్పి మనం అయితే ఇప్పుడు డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏంటంటే మనకు తెలంగాణ పాలిసెట్ 2025కి సంబంధించి మనకు హాల్ టికెట్ అయితే మనం ప్రొవైడ్ చేయాలి. టీఎస్ పాలిసెట్ 2025 హాల్ టికెట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డ్ అని కూడా మనం అంటూ ఉంటాం. అండ్ దాని తర్వాత పాలిసెట్కి సంబంధించిన ర్యాంక్ కార్డ్ అయితే మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. హాల్ టికెట్, ర్యాంక్ కార్డు పాలిసెట్కి సంబంధించింది. అండ్ దాని తర్వాత పాలిసెట్కి సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్. నీకు ఫేజ్ 1లో సీట్ వస్తే ఫేజ్ 1కి సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్, ఫేజ్ 2లో సీట్ వస్తే ఫేజ్ 2కి సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్ అయితే మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత ట్యూషన్ ఫీ పేమెంట్ రిసిప్ట్. ఒకవేళ నువ్వు ట్యూషన్ ఫీ అనేది పే చేస్తే ట్యూషన్ ఫీకి సంబంధించిన పేమెంట్ రిసిప్ట్ అయితే మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే తెలంగాణ పాలిసెట్ హాల్ టికెట్, తెలంగాణ పాలిసెట్ ర్యాంక్ కార్డు, తెలంగాణ పాలిసెట్కి సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్ అండ్ దాని తర్వాత మనకు ట్యూషన్ ఫీకి సంబంధించిన పేమెంట్ రిసిప్ట్. నువ్వు పేమెంట్ చేసినట్టుగా పేమెంట్ రిసిప్ట్ అయితే మనం తీసుకుపోవాలి. సో ఇవి పాలిసెట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకుపోవాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే ఎస్ఎస్సి ఆర్ ఈక్వాలెంట్ మార్క్స్ మెమో. సో ఎస్ఎస్సి మెమో అయితే మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ లేదు అన్న సిచ్యువేషన్ లోపల దానికి సంబంధించిన ఈక్వాలెంట్ ఏదైనా చేసి ఉంటే దానికి సంబంధించిన మెమో అయితే మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. అండ్ దాని తర్వాత మనకు కేటగిరీ, ఓకేనా, క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్, మైనార్టీ సర్టిఫికేట్ ఉంటే మైనార్టీ సర్టిఫికేట్, కేటగిరీ ఈడబ్ల్యూఎస్ ఆర్ మైనార్టీ సర్టిఫికేట్ అయితే మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. అండ్ దాని తర్వాత మనం ఆధార్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేయాలి. సో ఈ ఆధార్ కార్డ్ మనకి కేటగిరీ సర్టిఫికేట్, మైనార్టీ సర్టిఫికేట్ ఎందుకంటే మనకు మెయిన్గా నువ్వు ఏదైనా రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకుంటే అది నిజమా కాదా చెక్ చేయడానికి మనకు ఈ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ అండ్ మైనార్టీ సర్టిఫికేట్ అయితే తీసుకుంటారు. అండ్ వెన్ కమ్స్ టు ఎస్ఎస్సి ఆర్ ఈక్వాలెంట్ మార్క్స్ మెమో ఎందుకంటే మనకు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం అయితే ఎస్ఎస్సి మెమో అయితే తీసుకుంటారు అన్నట్టు. అండ్ ఆఫ్టర్ దట్ ఏంటంటే ఆధార్ కార్డ్ ఐడెంటిటీ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డ్ అయితే మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే స్టడీ సర్టిఫికేట్స్, ఓకేనా. సో స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ క్లాస్ 6th to 10th, 6th నుండి 10th వరకు ఏవైతే బోనఫైడ్ సర్టిఫికేట్స్ అంటాం కదా ఆ సర్టిఫికేట్స్ అయితే మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ సర్టిఫికేట్స్ వల్ల మన లోకాలిటీ కూడా అర్థమవుతుంది. సో మనం ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళము అండ్ ప్రీవియస్ 4 years ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంది అని చెప్పి. అండ్ దాని తర్వాత మనకు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. సో ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అయితే డెఫినెట్గా మీకు ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయకపోయినా కూడా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అయితే మనం పక్కాగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. టీసీ అంటాం, 10th క్లాస్కి సంబంధించిన టీసీ అయితే మనం సబ్మిట్ చేయాలి. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే ఇన్కమ్ సర్టిఫికేట్. సో ఇన్కమ్ సర్టిఫికేట్ రియంబర్స్మెంట్ కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారో రియంబర్స్మెంట్ కావాలనుకున్న వాళ్ళందరూ కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలి. రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయిన వాళ్ళందరూ కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మనకు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత గ్యాప్ సర్టిఫికేట్. ఒకవేళ నీకు 10th తర్వాత ఏమైనా గ్యాప్ ఉంటే గ్యాప్ సర్టిఫికేట్ ఉంటే మాత్రం గ్యాప్ సర్టిఫికేట్ అయితే మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది కాలేజ్ లోపల. అండ్ దాని తర్వాత స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ లైక్ స్పోర్ట్స్ రిజర్వేషన్ ఉండి లేకపోతే పిహెచ్ రిజర్వేషన్ ఉండి అట్లాంటివి ఏమైనా ఉంటే ఆ సర్టిఫికేట్స్ అయితే మనం ప్రొవైడ్ చేయాలి. అండ్ దాంతో పాటుగా మనకు ఫొటోస్, ఓకేనా, పాస్ ఫొటోస్ ఒక 2 to 3 ఫొటోస్ అయితే మనం క్యారీ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ అవసరం అయితే ఇవ్వచ్చు. సో ఇవన్నీ డాక్యుమెంట్స్ కూడా మనం ఒక 5 సెట్ల జిరాక్స్లు తీసుకొని కాలేజ్ లోపల మనకు 1 to 2 sets అయితే అడుగుతారు వాళ్ళు. అండ్ ఒరిజినల్స్ కూడా అడుగుతారు సబ్మిట్ చేయమని, ఓకేనా. ఇవన్నీ డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేసినప్పుడే మనకు అడ్మిషన్ అయితే కన్ఫర్మ్ చేస్తారు అన్నట్టు,
ఓకేనా. సో, ఇవన్నీ డాక్యుమెంట్స్ మనం కొన్ని సిట్యుయేషన్స్ లోపల కొన్ని డాక్యుమెంట్స్ లేనప్పుడు ఉన్న డాక్యుమెంట్స్ నువ్వు సబ్మిట్ చేసి తర్వాత డాక్యుమెంట్స్ తర్వాత సబ్మిట్ చేస్తా అని చెప్పి చెప్పాల్సి ఉంటదన్నట్టు. సో, ఒకసారి మనం వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇచ్చినాము అంటే మాత్రం మళ్ళీ మన సర్టిఫికేట్స్ రిటర్న్ బ్యాక్ రావడానికి ఛాన్సెస్ అయితే చాలా తక్కువుంటాయి. సో, తర్వాత చాలా లిటిగేషన్స్ అయితే ఉంటాయన్నట్టు. సో, అవన్నీ మీరు ఆలోచించుకొని సీట్ పక్కా కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాతనే సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేయాలి. ఓకేనా. సీట్ కన్ఫర్మేషన్ కూడా మీకు నచ్చినప్పుడు మాత్రమే కన్ఫర్మేషన్ చేసుకోర్రి. ఓకేనా. సో, దిస్ ఈజ్ అబౌట్ అవర్ తెలంగాణ పాలిసెట్ 2025కి సంబంధించిన రిపోర్టింగ్ టైం లోపల సబ్మిట్ చేసే డాక్యుమెంట్స్. సో, డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్ అండ్ అనాలిసిస్ ట్విట్టర్‌ని ఫాలో అయితా ఉండుర్రి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్ అండ్ సైనింగ్ ఆఫ్.